వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే నిర్ణయాలు అనేవి తొందరపడి తీసుకోవద్దు. అందరూ బాగానే చెప్తారు, మీకు బాగుంటుంది, ముందుకు వెళ్ళండి అంటారు. అయితే వచ్చిన అవకాశాలు కావచ్చు, ఏదైనా సరే మీరు ఒక నిర్ణయం తీసుకుని అది మంచిదా చెడ్డదా ఆలోచించుకుని వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి వ్యాపారపరంగా బాగుంటుంది, మంచి లాభాలు తెచ్చే విధంగా ఉండే అవకాశాలు గోచరిస్తోంది. రావాల్సిన మొండి బాకీలు ఈ వారం వచ్చే అవకాశం ఉంది. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోవాలి. దాన ధర్మాలు ఎంత చేసినా సరే రూపాయి అంటూ దాచడం అనేది చాలా ముఖ్యం. రేపొద్దున ఎవరో ఇస్తారులే, ముందు మనం ఖర్చు పెడదాం అనే ధోరణి కాకుండా డబ్బుని సాధ్యమైనంత వరకు జాగ్రత్త పరచుకోవడం చెప్పదగినది. ఎందుకంటే భవిష్యత్తులో మీకు డబ్బులు అవసరమైనప్పుడు ఎవరు ఇవ్వరు. అది దృష్టిలో పెట్టుకుని మెలగడం అనేది చెప్పదగిన సూచన. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఇబ్బందులు ఏమీ ఉండవు. సహచర వర్గంతో సన్నిహితంగా మెలుగుతారు. కావలసిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీకు రావాల్సిన ధనం కూడా ఇంక్రిమెంట్ రూపేణా బోనస్ రూపేణా వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. అలాగే విదేశీ విద్యకు సంబంధించి విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్ళి పై చదువులు చదువుకుని ఉద్యోగం చేయాలన్న మీ కళ నెరవేరుతుంది. అలాగే హౌసింగ్ లోన్ విషయంలో, క్రెడిట్ కార్డు విషయంలో, పర్సనల్ లోన్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. హౌసింగ్ లోన్ మంచిదే, గృహ నిర్మాణం అనేది చాలా శుభకరం కూడా. అయితే ఎంతవరకు మనం వెళ్ళగలము అనే దాన్ని చూసుకుని ఎంతవరకు మనకు అవసరమో అంతవరకే వెళ్ళండి, అంతకుమించి వెళ్ళవద్దు. భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచి ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ మనసుకు చెప్పిన మాట కూడా వినకుండా మీకు నచ్చినట్టుగా ఎలా ఉండాలో అలాగే ఉండండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో చేయి జారిపోయిందన్న సంబంధం కూడా ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూలపడతాయి. అప్పులకి దూరంగా ఉండాలి. మనం ఎవరైనా డబ్బు అప్పుగా ఇస్తే అవి తిరిగి రాకపోగా మళ్ళీ బంధువర్గంలో కావచ్చు, మిత్రవర్గంలో కావచ్చు ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. ప్రభుత్వపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి. రాత పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. గవర్నమెంట్ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభించే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి గత 2-3 వారాల కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. భాగ్యంలోకి గురువు రాబోతున్నారు. అనుకున్న పని సకాలంలో పూర్తయ్యే అవకాశాలు చాలా వరకు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, సుబ్రహ్మణ్య స్వామి రూపు కానీ కంకణం కానీ ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే ఆరావళి కుంకుమతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. నాగసింధూరం ధరించండి. నరదిష్టి ఏదైనా ఉంటే కనుక నాగసింధూరంతో చాలా వరకు ఫలితాలు ఇవ్వగలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.